హలో ఫ్రెండ్స్, తెలుగు టెక్ గ్రేడ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో మన ఛానల్ ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో మనం ఒక స్మార్ట్ స్పీకర్ గురించి తెలుసుకుందాం. వీడియో బిగిన్ చేసే ముందు నా గురించి, మా ఛానల్ గురించి చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను. నా పేరు నూరుల్ అమీన్ అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ అన్న, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్న ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకని నేను యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే ఏమైనా కొత్త గ్యాడ్జెట్స్ వచ్చినా కానివ్వండి, కొత్త టెక్నాలజీస్ కానీ ఏమైనా వస్తే వాటి గురించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడము, అలాగే తెలుసుకున్న డీటెయిల్స్ని నా ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ షేర్ చేసుకోవడం నా అలవాటు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఏదైతే టెక్నాలజీస్ గురించి నేర్చుకోబోతున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ని బిగిన్ చేశాను. సో నెక్స్ట్, ఈ ఛానల్లో ఏమేమి వస్తాయి మీకు? ఈ ఛానల్ ఒక కంప్లీట్ తెలుగు టెక్ ఛానల్ అండి. ఈ ఛానల్లో నేను టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్, పీసీస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నాలజీస్, అలాగే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే మనం ఇంట్లో వాడేటువంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎలాంటివంటే ఫ్రిడ్జ్, ఏసీ, సో టీవీ, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ ఒపీనియన్స్తో పాటు టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఛానల్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. కొన్ని రోజుల తర్వాత టెక్ న్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది నా గురించి, ఛానల్ గురించి చిన్న డిస్క్రిప్షను. నెక్స్ట్ మనం మెయిన్ వీడియోలో వచ్చేద్దాం. సో ముందు అనుకున్నట్లు ఈరోజు మనం ఒక స్మార్ట్ స్పీకర్ గురించి తెలుసుకోబోతున్నాం. స్మార్ట్ స్పీకర్స్ అంటే ఏంటి? వేరే స్మార్ట్ డివైసెస్ ఎలాగైతే పనిచేస్తున్నాయో ఇవి కూడా అలాగే పనిచేస్తాయి. అంటే ఎప్పుడు ఇంటర్నెట్కి కనెక్టే పనిచేస్తాయి. ఈ స్మార్ట్ స్పీకర్ ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని మీరు మీ వాయిస్ని వాడి కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. పర్సనల్ అసిస్టెంట్ అంటే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? శాంపుల్ కొన్ని చెప్తాను మీకు. వెదర్ కావాలనుకోండి, వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే వెదర్ ఇస్తుంది. మీరు అలారం సెట్ చేసుకోవచ్చు, రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. అలా మీ షాపింగ్ లిస్ట్ ఏమైనా ఉన్నట్లయితే షాపింగ్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు మ్యూజిక్ వినవచ్చు. అంటే ఎలాంటి లాంగ్వేజ్ అయినా సరే మీరు ఆ మ్యూజిక్ని మీరు వినవచ్చు. స్మార్ట్ హోమ్ రిలేటెడ్ డివైసెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా వాయిస్ని వాడి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ స్పీకర్ని మీరు యాజ్ ఎ బ్లూటూత్ స్పీకర్ కూడా వాడుకోవచ్చు. అంటే బ్లూటూత్ స్పీకర్ అంటే జస్ట్ మీ ఫోన్కి కనెక్ట్ చేసి ఫోన్లో ఉన్న సాంగ్స్ అవి ఈ స్పీకర్లో వినొచ్చు. సో మనకి ఈ స్మార్ట్ స్పీకర్స్ అనేవి ఏంటంటే మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గూగుల్ హోమ్ తెలుసు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. గూగుల్ హోమ్ ఉంది మనకి. అలాగే రీసెంట్గా మనకి యాపిల్ వాళ్ళది యాపిల్ హోమ్ పాడ్ అనేది లాంచ్ చేశారు. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి అమెజాన్ వాళ్ళ ఎకో అన్నమాట. వీళ్ళు ఎకో అని చెప్పేసి పేరు పెట్టారు. ఇది కూడా ఒక స్మార్ట్ స్పీకర్. సో దీంట్లో మనకి మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. ఎకో ప్లస్. సో ఎకో ప్లస్కి ఫీచర్స్ వైజ్ ఏం డిఫరెన్స్ లేదు. అంటే మనం ఇందాక ఏవైతే ఫీచర్స్ మాట్లాడుకున్నా ఫీచర్స్ మొత్తం మూడిట్లో సేమ్ ఉంటాయి. డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే మనకి ఓన్లీ సౌండ్ క్వాలిటీలో డిఫరెన్స్ వచ్చింది. ఎకో డాట్ ఏంటంటే బేసిక్ స్పీకర్స్ ఉంటాయి మీకు అక్కడ. జస్ట్ దానిలో సబ్ ఊఫర్స్ కానీ ట్విటర్స్ కానీ ఏమి ఉండవు మీకు. ఆ ఎకో డాట్ ఏంటంటే బేసిక్ సౌండ్ని ఇస్తుంది మీకు. బట్ మిగతా ఫీచర్స్ మొత్తం సేమ్ ఉంటాయి మీకు. అలాగే ఎకో ప్లస్ ఏంటంటే మీకు ఇక్కడ అడిషనల్గా సౌండ్ క్వాలిటీ అనేటువంటి చాలా బాగుంటుంది. అంటే దీనిలో సబ్ ఊఫర్ ఇచ్చాడు, ట్విట్టర్ ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే సౌండ్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఎకో ప్లస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఎకో ప్లస్లో వచ్చేసేటప్పటికి బిల్ట్-ఇన్ స్మార్ట్ హోమ్ హబ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో కనుక స్మార్ట్ హోమ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమన్నట్లయితే డైరెక్ట్గా ఎకోని వాడి మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఎకోని ఎలా ఆపరేట్ చేస్తాం మనం? ఎకోని ఆపరేట్ చేయాలంటే మీరు వాయిస్ని వాడి ఆపరేట్ చేసుకోవచ్చు. లేకపోతే అమెజాన్ అలెక్సా యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది. అలెక్సా యాప్ని వాడి దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం ఇందాక చెప్పిన ఫీచర్స్ మొత్తం ఎనేబుల్ చేసుకోవడం, డిజేబుల్ చేసుకోవడం మొత్తం అలెక్సా యాప్ని వాడి కూడా చేసుకోవచ్చు. లేకపోతే త్రూ వాయిస్ కమాండ్ ద్వారా ఇచ్చి దాన్ని ఎనేబుల్, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ ఏమనిద్దంటే ఈ ఫీచర్స్ని స్కిల్స్ అని చెప్పేసి అంటారు. ఇలా మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ స్కిల్స్ మొత్తము మీరు ఎనేబుల్, డిజేబుల్ అనేటువంటిది అలెక్సా యాప్ని వాడి చేసుకోవచ్చు. లేకపోతే వాయిస్ కమాండ్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ ఫస్ట్ టైం కాన్ఫిగర్ చేసుకోవడానికి మటుకు మీకు కంపల్సరీ అలెక్సా యాప్ కావాలి.
ఇందా మనం డిఫరెన్స్ చెప్పుకున్నాం, దీంట్లో స్మార్ట్ హోమ్ హబ్ అనేది ఉంటుందని చెప్పేసి. ఎక్కువ డాట్లు ఏంటంటే మీరు స్మార్ట్ హోమ్ హబ్లో అంటే మీ ఇంట్లో స్మార్ట్ హోమ్ డివైసెస్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కాన్ఫిగర్ చేయాలంటే అలెక్సా యాప్ని వాడి చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ప్లేస్లో ఏంటంటే అవసరం లేదు, బిల్టిన్ స్మార్ట్ హోమ్ హబ్ ఉండడం వలన ఇది ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఏమైనా కంపాటబుల్ డివైసెస్ ఉన్నట్లయితే వాటిని ఆటోమేటిక్గా ఈ డివైసే కాన్ఫిగర్ చేసుకునేది. అదే మెయిన్ డిఫరెన్స్. అదర్వైజ్ పెద్ద డిఫరెన్స్ అంటే ఏమీ లేదు. మీరు అలెక్సా యాప్ని వాడి వేరే అలెక్సా యూజర్కి కూడా కాల్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎక్కువ ఉంది, వేరే యూజర్ దగ్గర కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అతని దగ్గర అలెక్సా యాప్ ఉంటే సరిపోతుంది. నేనేం చేయొచ్చు, దీన్ని వాడి అలెక్సా యాప్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి నేను ఎక్కువని వాడి నేను కాల్ చేయొచ్చు. దానికోసం సెపరేట్ వీడియో చెప్తాను, ఎలా కాలింగ్ ఫీచర్ని వాడుకోవాలి అనేటువంటిది. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీని అన్బాక్సింగ్ వీడియో నా దగ్గర లేదు ప్రస్తుతానికి. సో బాక్స్తో పాటు ఏమేమి వచ్చినాయి ఏందని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బాక్స్ ఈ విధంగా ఉంటుందండి. ఈ బాక్స్లో ఏంటంటే మీకు ఫస్ట్ చూడండి ఎకో ప్లస్ ఉంది. ఎకో ప్లస్ అని చెప్పి రాసేసింది ఇక్కడ మీకు. ఇక్కడ బొమ్మ ఇక్కడ వచ్చేసి ఫిగర్ ఇచ్చాడు ఇలాగ మీకు. ఇక్కడ కొన్ని శాంపుల్ కమాండ్స్ మీరు ఏమైతే అడగవచ్చు అలెక్సాని, ఈ కమాండ్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ కొన్ని శాంపుల్ స్కిల్స్ ఇచ్చారు. మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్, న్యూస్ కావాలంటే న్యూస్, ఇలాంటి శాంపుల్ స్కిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఇచ్చాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఇటు కూడా ఇది టెక్నికల్గా ఎలా పనిచేస్తుంది అనేది చెప్పాడు. ఇక్కడ లోపల బ్లాక్ బాక్స్ ఒకటి వస్తుంది. దాంతోపాటు మన యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ ఇచ్చిన తర్వాత దీనిలో శాంపుల్ కమాండ్స్ కొన్ని ఇచ్చారనమాట. దీంతోపాటు మీకు పవర్ అడాప్టర్ ఒకటి వస్తుంది. ఇది 21 వాట్స్ పవర్ అడాప్టర్ అనమాట. ఇది ఎప్పుడు పవర్ కనెక్ట్ అయ్యి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే పనిచేస్తుంది. అలా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి లేకపోతే ఒక బ్లూటూత్ స్పీకర్గా మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని సెటప్ చేయడం చాలా ఈజీ. దీనికోసం మీరు ఏం చేయాలంటే అలెక్సా యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని నుంచి మీరు దీన్ని సెటప్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఎలా సెటప్ చేయాలనేటువంటిది ఓవర్వ్యూ ఇస్తాను మీకు. సో సెటప్ ఇచ్చిన తర్వాత దీనిలో శాంపుల్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పేసి నేను మీకు డెమో ఇస్తాను అనమాట. ఇప్పుడు మనం సెటప్ చూద్దాం. అమెజాన్ అకౌంట్ కాన్ఫిగర్ చేయడం చాలా ఈజీ. దానికోసం మీరు అమెజాన్ అలెక్సా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అమెజాన్ అలెక్సాని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ అమెజాన్ యూజర్ ఐడి పాస్వర్డ్ని వాడి లాగిన్ చేయండి. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి సెటప్ చేసుకోవచ్చు. ఎక్కువ సెటప్కి రెడీ అవ్వగానే మీకు ఆరెంజ్ కలర్లో రింగ్ మారిపోతుంది చూడండి. సో సెటప్ చేయడానికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెటప్ ఏ న్యూ డివైస్ అనమాట. ఈ సెటప్ న్యూ డివైస్ని వాడి మీరు మీ డివైస్ని సెటప్ చేసుకోవచ్చు. Hello. Your Amazon Echo Plus is ready for setup. Just follow the instructions in your Alexa app. ఇప్పుడు సెటప్కి రెడీగా ఉంది. ఇప్పుడు సెటప్ న్యూ డివైస్ అనండి. ఇప్పుడు దీంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఎకో డాటా, ఎకో ప్లస్. నేను ఎకో ప్లస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఇండియా ఉంటుంది. కంటిన్యూ ప్రెస్ చేయండి. తర్వాత కనెక్ట్ టు వైఫై. ఇప్పుడు మీ ఎకోని మీ వైఫై కనెక్ట్ చేయాలి. సో దానికోసం కనెక్ట్ టు వైఫై అనండి. సో ఇప్పుడు చూడండి, వెయిట్ ఫర్ ది ఆరెంజ్ లైట్ రింగ్ అనమాట. ఆల్రెడీ ఆరెంజ్ లైట్ వస్తుంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ కాకపోతే మీ వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎకో ప్లస్కి కనెక్ట్ అవ్వండి. సో ఎకో ప్లస్ కనెక్ట్ అవ్వడానికి మీరు వైఫై సెట్టింగ్స్కి వెళ్ళండి. వైఫై సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అమెజాన్ 2E అని కనబడుతుంది. దీన్ని కనెక్ట్ అవ్వండి. You've connected to Echo Plus. Go ahead and finish the setup in your Alexa app. చూడండి, కనెక్ట్ అయిపోయింది ఎకో ప్లస్కి. కంటిన్యూ చేద్దాము. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు మన వైఫై నెట్వర్క్ SSIDని పాస్వర్డ్ ఇవ్వాలి. సో యాడ్ నెట్వర్క్ SSID పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఎకో ప్లస్ మీ వైఫై కనెక్ట్ అవుతుంది. సో ఇది ఒక 1 నుంచి 2 నిమిషాలు టైం తీసుకుంటుంది. సో సెటప్ కంప్లీట్. ఇప్పుడు ఎకో ప్లస్ రెడీగా ఉంది. సో సెటప్ కంప్లీట్ అయిపోయింది. దీనిలో మనం చిన్న డెమో చూద్దాము, ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది. ఫస్ట్ దీనికి ఫిజికల్ ఓవర్ ఇస్తాను. సో మన దగ్గర ఉన్న టాప్ అండ్ మోడల్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ హోల్స్ కనబడుతున్నాయి రౌండ్గా. ఇక్కడ ఏముంటే సబ్ ఊఫర్, ట్విట్టర్, స్పీకర్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మీకు 360 డిగ్రీస్లో సౌండ్ అనేటువంటిది వినబడుతుంది. అలా ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ రింగ్ ఉంది చూసారా, దీన్ని మాన్యువల్గా వాల్యూమ్ కంట్రోల్ని చేసుకోవడానికి వాడతాం. ఇది అంటే మీరు త్రూ వాయిస్ కూడా
కంట్రోల్ చేసుకోవచ్చు. బటన్ మాన్యువల్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇది మాన్యువల్ ఆపరేషన్ ఉపయోగపడుద్ది. అలాగే ఇక్కడ మ్యూట్ బటన్ ఉంది, రెడ్ కలర్లో కనబడుతుంది సార్. ప్రస్తుతానికి నేను ప్రెస్ చేసి పెట్టాను, అందుకే రెడ్లో కనబడుతుంది. సో దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మ్యూట్లో ఉండిపోతుంది, అంటే మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవి తీసుకోదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ బటన్ ఉంది. సో ఆల్రెడీ కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ కనుక అలెక్సా ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకోండి, దాన్ని స్టాప్ చేయాలంటే మాన్యువల్గా స్టాప్ చేయాలంటే టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ, అంటే మీరు మాన్యువల్గా స్టాప్ చేయాలనుకుంటే ఈ స్టాప్ బటన్ని ప్రెస్ చేసి స్టాప్ చేయొచ్చు, లేకపోతే మీరు వాయిస్ కమాండ్ నుంచి కూడా స్టాప్ చేయొచ్చు. సో దీంతో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? కమ్యూనికేట్ చేయాలంటే ఒక కీవర్డ్ అనేది ఒకటి ఉంది, అంటే దాన్ని వేక్వర్డ్ అని చెప్పేసి అంటారు. బై డిఫాల్ట్గా ఏముంటుందంటే అలెక్సా అని చెప్పేసి ఉంటుంది. నేను ఎప్పుడైతే అలెక్సా అంటానో ఇది నా కమాండ్ని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. నేను అలెక్సా అన్నాను, తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? మ్యూట్ బటన్ ప్రెస్ చేశాను కాబట్టి తీసుకోలేదు. సో ఇప్పుడు నేను అలెక్సా అన్న తర్వాత ఇన్ఫర్మేషన్ని అడుగుతున్నాను నేను, అంటే నేను ఏదైనా అడగొచ్చు కదా, వెదర్ అడగొచ్చు, న్యూస్ అడగొచ్చు, క్రికెట్ స్కోర్ అడగొచ్చు, లేకపోతే అలారం సెట్ చేసుకోవచ్చు, అలాగే మ్యూజిక్ వినవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఈ స్పీకర్లో ఉంటుందా? ఉండదు. ఇదేంటంటే ఇంటర్నెట్ కనెక్టివ్ ఉంటుంది కాబట్టి త్రూ ఇంటర్నెట్ అమెజాన్ యొక్క క్లౌడ్ బేస్డ్ వాయిస్ సర్వీస్ ఒకటి ఉంది, దాన్ని అలెక్సా అని చెప్పేసి అంటాం. సో నేను ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానో ఈ స్పీకర్ ఏం చేస్తుందంటే త్రూ ఇంటర్నెట్ ఆ క్లౌడ్ బేస్డ్ వాయిస్ సర్వీస్ కనెక్ట్ అయ్యి, అంటే అలెక్సాకి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మళ్ళీ మీకు వినిపిస్తుంది. సో టెక్నికల్గా ఇది ఇలా పనిచేస్తుంది అనమాట. సో ఇంటర్నెట్ లేకపోతే ఇది పనిచేయదు మళ్ళీ, అంటే ఓన్లీ బ్లూటూత్ స్పీకర్గా మాత్రం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చెప్పుకుందాం అలెక్సా అని చెప్పేసి కీవర్డ్ని వాడి దీనికి మనం కమాండ్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి. సో నా కీవర్డ్ని వేక్వర్డ్ని మీరు ఎలాగైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. అంటే 4 వేక్వర్డ్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ వేక్వర్డ్స్. అవి 4 ఏదో ఒకటే వాడుకోవాలి, మిగతావి ఏవి వాడుకోలేము. అవేంటంటే బై డిఫాల్ట్గా అలెక్సా ఉంటుంది, అవి కాకుండా అమెజాన్, ఎకో, కంప్యూటర్, ఈ 4 ఏదో ఒకటి మీరు వాడుకోవాల్సి ఉంటుంది, వేరేది మీరేమి వాడుకోవడానికి లేదు. అంటే మీ కస్టమ్ నేమ్ ఇవ్వడానికి అయితే ప్రస్తుతానికి ఆప్షన్ లేదు అక్కడ. ఇప్పుడు చూడండి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను నేను. అలెక్సా, హూ ఆర్ యూ? I'm Alexa and I'm designed around your voice. I can provide information, music, news, weather and more. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అలెక్సా, where do you stay? I'm here and my head is in the cloud. అలాగే దీని వాటి మనం ఏం చెప్పుకున్నాం, అలారం సెట్ చేసుకోవచ్చు, రిమైండర్ సెట్ చేసుకొని చెప్పుకున్నాం కదా, ఆ 2 శాంపుల్గా నేను సెట్ చేసి చూపిస్తాను. అలెక్సా, సెట్ అలారం at 6:30 AM. Alarm set for 6:30 AM tomorrow. సో అలారం సెట్ చేసాం. ఇప్పుడు రిమైండర్ సెట్ చేసుకోవాలి. రిమైండర్ అంటే మీరు ఏదైనా పని చేసుకోవాలనుకుంటున్నారు, 5ంటికి ఒకటి షాపింగ్కి వెళ్ళాలి, లేకపోతే మ్యారేజ్కి వెళ్ళాలి, సమ్ పర్టికులర్ డే రోజు మీరు మర్చిపోతారు, బట్ రిమైండ్ చేయడానికి మీకు ఎవరు లేరు. సో అప్పుడు ఏంటంటే అలెక్సాని వాడి మీరు రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. మీరు చెప్పిన టైంకి, చెప్పిన డేట్కి, ఆ టైంలో మీకు ఇది రిమైండ్ చేస్తుంది అనమాట. సో నేను రిమైండ్ సెట్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక రిమైండర్ సెట్ చేస్తాను, 30 సెకండ్స్లో నేను వాటర్ తాగాలని చెప్పేసి. చూడండి, అలెక్సా, రిమైండ్ మీ ఇన్ 30 seconds ఫర్ వాటర్. Okay, I'll remind you in 30 seconds. సో చూడండి, ఇది 30 సెకండ్లో రిమైండ్ చేస్తుంది. అలాగే అలారం సెట్ చేసాం మనం, అలారంని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తాం చూడండి. అలెక్సా, రిమూవ్ అలారం at 6:30 AM. 6:30 AM alarm cancelled. సో అలారం అనేది క్యాన్సిల్ చేసింది. అలాగే మీరు షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ సంబంధించిన లిస్ట్ ఉందనుకోండి, మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ దీనికి చెప్పేస్తే ఆ షాపింగ్ లిస్ట్లోకి యాడ్ చేసేస్తుంది. సో యాడ్ చేసి మీకు కావాలనుకున్నప్పుడు అది మీకు మళ్ళీ మీరు రిమైండ్ చేయమంటే ఆ షాపింగ్ లిస్ట్ని మీకు కనబడుతుంది. Here's your reminder. Water. Here's your reminder. Water. సో రిమైండ్ చేసింది చూసారా, 30 సెకండ్స్లో మీరు రిమైండ్ చేసింది. అలాగే షాపింగ్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఏమంటే మేజర్ శాంపుల్ ఫీచర్స్ చెప్తాను నేను మీకు. మీరు క్యాబ్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే జొమాటో ఫీచర్ ఒకటి ఉంది, జొమాటో ఫీచర్ ఒకటి ఉంది. ఆ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకొని మీ దగ్గరలో రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫుడ్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా అలాగే రిలీజియస్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఉన్నాయి, భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, అలాగే ఇలా డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు దాన్ని వినొచ్చు. కాకపోతే ఆ పర్టికులర్ స్కిల్ని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా ఎనేబుల్ చేసుకుంటారు? అలెక్సా యాప్ని వాడి ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నాం, దీన్ని వాడి మనం మ్యూజిక్ని కూడా వినవచ్చు అని చెప్పేసి. మ్యూజిక్ ఎలా వినాలంటే, మ్యూజిక్ వచ్చేసేటప్పటికి మీకు సావన్ నుంచి వినొచ్చు, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ అంటే మన రీసెంట్గా లాంచ్ అయింది, అలాగే ట్యూనింగ్ నుంచి కూడా మీరు మ్యూజిక్ వినవచ్చు. సో ఆ స్కిల్స్ అనేటువంటి బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యే ఉంటాయి మీకు. అలెక్సా,
ప్లే టాప్ తెలుగు సాంగ్స్. Playing the top Telugu songs. Alexa, play next. Alexa, play next. Alexa, play previous. Alexa, stop. సో ఈ విధంగా మనం మ్యూజిక్ని కూడా త్రూ వాయిస్ నావిగేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వాల్యూమ్ కంట్రోల్ని కూడా మనం మాన్యువల్గా ఇలా తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇది చూడండి, నేను ఇప్పుడు వాయిస్ కమాండ్ వాడి ఇంక్రీజ్ చేస్తాను, డిక్రీజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి. అలెక్సా, ఇంక్రీజ్ వాల్యూమ్ బై 20%. చూసారా? అలెక్సా, డిక్రీజ్ వాల్యూమ్. అలెక్సా, డిక్రీజ్ వాల్యూమ్ బై 10%. సో చూసారా, మనం వాల్యూమ్ని కూడా మనం త్రూ వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలెక్సా, హౌ ఇస్ ద వెదర్ టుడే? Right now in Santanagar, Hyderabad, Telangana, it's 36 degrees Celsius with Alexa, clear skies and sun. స్టాప్. సో మీరు స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ అని చెప్తే ఇది ఆగిపోతుంది. అలాగే మూవీస్ ఏమైనా ప్లే అవుతున్నాయో తెలుసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. అలెక్సా, వాట్ ఆర్ ద మూవీస్ ప్లేయింగ్ నియర్ బై? Here are a few films playing near Santanagar, Alexa, Hyderabad. ఇంక్రీజ్ వాల్యూమ్. Pari, Sono ke T2 ki sweetie. అలెక్సా, Black. స్టాప్. ఇవి కాకుండా మనం దీని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చేయొచ్చు. అంటే మనకి జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఇస్తుంది. ఇప్పుడు చూద్దాం. అలెక్సా, వాట్ ఇస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా? The population of India is about 126 crore. అలాగే అలెక్సా, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? India's Prime Minister is Narendra Modi. Alexa, tell me Pythagoras theorem. The Pythagorean theorem is represented by the equation a squared plus b squared equals c squared. It was proven by Pythagoras to explain the relation between side lengths of a right triangle in geometry, where c is the length of the hypotenuse and a and b are the lengths of the other two sides of the triangle. ఏంటంటే ఇది ఫీచర్స్ అనేటువంటివి ఏంటంటే కంటిన్యూస్గా యాడ్ అవుతూ వెళ్తుంటాయి. అలెక్సాలోకి కొత్త కొత్త స్కిల్స్ యాడ్ అయినప్పుడు మెయిల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా దీంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ రైమ్స్ ఉన్నాయి అనుకోండి, రైమ్స్ కూడా ప్లే చేసి చూడండి. అలెక్సా, ప్లే చిల్డ్రన్ రైమ్స్. Playing children rhymes music. అలెక్సా, స్టాప్. మీరు క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. క్యాబ్ బుక్ చేయాలంటే బట్ ఏంటంటే దాన్ని వాడే ముందు ఆ స్కిల్ని మీరు అలెక్సా యాప్లో ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కొన్ని ఫీచర్స్ ఎక్కువని గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు దీని కాలింగ్ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.